ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ఫైల్లో అరవిందమాలి సంతకం ఉన్నంత వరకు భారత్ టౌన్షిప్ ప్రాజెక్ట్ నాదే. సరే అయితే అంత నొక్కి వక్కాణిస్తున్నావు కదా, ఒక్కసారి ఆ ఫైల్లో సంతకం ఉందో లేదో సరిగ్గా చూసుకో. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? టెన్షన్ పడకు ప్రవీణ్ మిట్టల్, ఒక్కసారి ఫైల్ తీసి చూడు. ఆకాష్, ఆ ఫైల్ తీసుకురా. సరే మావయ్య. లక్ష్మి, షాక్ అయ్యావా ప్రవీణ్ మిట్టల్? నిన్నటి వరకు ఉన్న సంతకం ఈరోజు ఏమైందా అని కంగారు పడుతున్నావా? కంగారు పడకు, కారణం నేను చెప్తాను. నందన్ కుటుంబాన్ని ముంచాలని నువ్వు చూసావు, కానీ నీకు అదిరిపోయే ట్విస్ట్ నేనిచ్చాను. నేను చేసిన సంతకం మామూలు పెన్తో చేసింది కాదు, అదొక మ్యాజిక్ పెన్తో చేసింది. పన్నెండు గంటల వరకు మాత్రమే దాంతో రాసింది కనిపిస్తుంది, ఆ తర్వాత వానిష్ అయిపోతుంది. అందుకే నీకక్కడ వట్టి కాగితాలు మాత్రమే ఉన్నాయి, ఆ కాగితాల మీద సంతకం లేదు. తెలివితేటలు నీ ఒక్కడికే సొంతమని విర్రవీగకు ప్రవీణ్ మిట్టల్. నువ్వు ఒక్క ఎత్తు వేస్తే మేము 100 ఎత్తులు వేయగలం. నిన్ను చిత్తు చిత్తు చేసి నీ ప్లాన్ని నీకు తిప్పికొట్టగలం. ఇప్పటికైనా అది అర్థం చేసుకుని మళ్ళీ నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వైపు కానీ నందన్ కుటుంబం వైపు కానీ కన్నెత్తి చూడకూడదని ఇప్పటికైనా నిర్ణయించుకో. లక్ష్మి, నన్నే నమ్మించి ఇంత మోసం చేస్తావా? ఒక్క సంతకంతో నన్నే ఇంత బురుడి కొట్టిస్తావా? ఈ ప్రవీణ్ మిట్టల్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. వలలో చిక్కే ఏదో ఒక చిన్న చేపననుకుంటున్నావేమో. నువ్వు ఊహించినంత పెద్ద తిమింగిలాన్ని, నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం మింగేసే వరకు నేను నిద్రపోననే సంగతి మర్చిపోకు. ఏమైంది లక్ష్మి? ఏంటిదంతా? మీరు హాస్పిటల్ పాలవ్వడానికి, మీరు చావు బతుకుల వరకు వెళ్ళడానికి ఆ ప్రవీణ్ మిట్టలే కారణం. అసలేమైందంటే మిత్ర ప్రాణం గాల్లో దీపంలా రెపరెపలాడుతున్నట్టుంది. నీకెలా తెలుసు? జరిగిన దానికి కర్త కర్మ క్రియ అన్నీ ప్రవీణ్ మిట్టల్ అయినప్పుడు ప్రవీణ్ మిట్టల్కి తెలియకుండా ఉంటుందా? నీ భర్తను కాపాడుకోవాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి? ఆగు. ఇంకెప్పుడు ఆ ప్రవీణ్ మిట్టల్ మన జోలికి రాకూడదు. మన ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. వాడికి ఆ విధంగా బుద్ధి చెప్తే గానీ దారిలోకి రాడండి.
మామ్ అరవింద మిత్రా ప్లీజ్. అరవింద ఆగు. అత్తయ్య గారు ఆగండి. మామ్ ఆ లక్ష్మి నన్ను ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఎన్నో కంపెనీల్ని, ఎంతో మంది క్లయింట్స్ ని బురిడి కొట్టించి మరి నేను ఈ స్టేజ్కి వచ్చాను. అలాంటిది నన్నే దొంగ దెబ్బ తీస్తుందా? నన్నే ఒక చేతగాని చవటను చేస్తుందా? ఆ లక్ష్మి ఎదురు పడాలి. అప్పుడు దాని సంగతి చూస్తాను. అరవింద, ఏం చేస్తున్నావు అరవింద? నిన్ను తోట్లుగా కాల్చి పడేసి బంగాళాఖాతంలో ఉన్న సొరచేపలకి ఆహారంగా వేద్దాం అనుకుంటున్నాను. నీకిష్టమైన దేవుడు ఎవరో తలుచుకో. వైజాగ్ సముద్ర తీరం నీ డెడ్ బాడీ కోసం ఎదురు చూస్తోంది. అరవింద ఆగు, తొందరపడుతున్నావు. నా ప్రాణం తీస్తే పోయేది మీ నందన్ కుటుంబం పరువే. నన్ను గాని చంపితే జైలుకు పోయేది నువ్వే. అది గుర్తు పెట్టుకుని గన్నెక్కు పెట్టు. ఏచ్చా! నిన్ను చంపేశాక నేను జైలుకు పోయినా పర్వాలేదురా, కానీ నీలాంటి చీడ పురుగు ఈ వైజాగ్లోనే కాదు కదా, ఈ భూమి మీద కూడా ఉండడానికి నేను ఒప్పుకోను. సిద్ధంగా ఉండు ప్రవీణ్ మిట్టల్. ట్రిగ్గర్ నొక్కానంటే బుల్లెట్ నీ బుర్రలోకి దూసుకుపోతుంది. ఏంటి చెమటలు పడుతున్నాయి? ప్రాణం పోతుందని భయమేస్తోందా? ఈ భయం ఉండాల్సింది నేను గన్నెక్కు పెట్టేటప్పుడు కాదు, నువ్వు నా కొడుకు జోలికి రాకముందు ఉండాలి. నా కొడుకు మీద విషప్రయోగం చెయ్యాలనే ఆలోచన రాకముందుండాలి. సహనంగా ఉన్నాం కదా అని చేతగానితనం అనుకున్నావేమో, మౌనంగా ఉన్నారు కదా అని మందబుద్ధులు అనుకున్నావేమో. మౌనాన్ని సహనాన్ని వదిలేస్తే పరిస్థితి ఎంతవరకు వస్తుందో ఇప్పుడు అర్థమైందా ప్రవీణ్? ఒకే ఒక్క క్షణం నేను ఆలోచించకుండా ట్రిగ్గర్ నొక్కితే ఏమవుతుందో నీకు బాగా అర్థమైందనుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.